అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉర్దూ ఉపాధ్యాయుడి నియామకం కోసం విద్యార్థినులు అధికారులను ఆశ్రయించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూ టీచర్ లేకపోవడంతో చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ విద్యార్థినులు వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సుబ్బారావుకు వినతిపత్రం అందజేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. గత కొంతకాలంగా ఉర్దూ పాఠ్యాంశాల్లో వెనకబడుతున్నామని, ఉపాధ్యాయుడిని నియమించాలని పలుమార్లు కోరినా స్పందన రాలేదని విద్యార్థినులు తెలిపారు. సమస్యను కలెక్టర్ మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ అమలాపురంలో చదువుతున్నాము. మేము 6వ తరగతి నుంచి చదువుతున్నాము. ఆ స్కూల్లో 6వ తరగతి నుండి 8వ తరగతి దాకా ఒక టీచర్ ఉండేవారు. ఆవిడ గత సంవత్సరం ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. టెంపరీగా ఒక సార్ని పెట్టారు. ఆ సార్ ఇప్పుడు రావట్లేదు. మాకు నెక్స్ట్ మంత్ 3rd నుంచి ఆగస్ట్ 3rd నుంచి ఎగ్జామ్స్ మరి ప్రిపేర్ అవ్వడానికి ఎవరు లేరు. సో ఎవరినైనా సార్ని కానీ టీచర్ని కానీ ప్రొవైడ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. మేము 14 మంది చదువుతాము. ఉర్దూ కోసం ఎవరినైనా ప్రొవైడ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ బషీరమ్మ. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను, అమలాపురం. మాకు పోయిన సంవత్సరం నుండి ఉర్దూ మేడం ఉండేవారు, ఆవిడ లేరు. టెంపరీగా ఒక ఉర్దూ సార్ని పెట్టారు. ఆయన కూడా 9వ తరగతి నుండి రావట్లేదు. సో మాకు ఉర్దూ సార్ కావాలని కలెక్టర్ గారికి లెటర్ రాసాము. అమలాపురం జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అండి, ఇది అమలాపురం. ఇది మా అమ్మాయి 6 నుంచి ఇక్కడ చదువుతుందండి. ఉర్దూ కూడా తెలుగుతో పాటు ఉర్దూ కూడా తీసుకుందండి. 6th దాకా ఇప్పుడు దాకా 8th క్లాస్ దాకా చదివిందండి ఉర్దూ. కానీ 9th నుంచి ఉర్దూ సార్ రావట్లేదు అన్నారు. అడుగుతుంటే చాలామంది దీంట్లో స్కూల్ నుంచి దగ్గరగా 15 మంది దాకా ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలందరూ స్కూల్ ఉర్దూ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యి 15 రోజులు దాకా అయిపోయిందండి. ఈ హెచ్ఎం గారిని అడిగితేనేమో లెటర్ పెట్టాను అన్నారు. ఇంకా మరి ప్రాసెస్ ఇప్పుడు నేను మళ్ళీ అడిగాను, నేను మళ్ళీ ప్రాసెస్ అవుతుందని చెప్పారండి సార్ మేడం గారు. కానీ ఇంకా మా పిల్లలు ఉర్దూ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను